ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ప్రార్థనలో ఏమేం చేయాలి, దేవుణ్ణి ఎలా అడగాలి అని ఈరోజు మనం తెలుసుకుందాం. మన జీవితానికి సంబంధించిన ఏ విషయం గురించి అయినా ప్రార్థన చేయొచ్చు అని బైబిల్లో ఉంది. ప్రార్థనలో మనం మాట్లాడవలసిన బైబిల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన తప్పులు ఒప్పుకోవడం గురించి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. అంటే మనం చేసిన చిన్న చిన్న తప్పులైనా పెద్ద పాపాలైనా ఎటువంటివైనా సరే దేవుని దగ్గర కప్పు కొనకుండా ఒప్పుకోవాలి. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పడంలో కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తే, యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. అలాగే దేవుణ్ణి ఘనపరచటం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంటే యెహోవా నామమును మనం ఎంత ఎక్కువగా కీర్తించుచు ఆయన నామమును ఎంత ఎక్కువగా ఘనపరుస్తూ ఉంటే మనకు అంత ఎక్కువగా మేలు కలుగుతుంది. మన పనుల్లో నడిపించమని అడగటంలో కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. అదేవిధంగా బలం కొరకు ప్రార్థించటం కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. అంటే నీ సేవకుడనైనా నన్ను చూడు ప్రభువా, నన్ను చూసి నా వైపు తిరిగి నీ కరుణ నాపై చూపించు, నీ బలము నాకు అనుగ్రహించి నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కొరకు ఒక చిన్న లైక్ వేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ.